అన్న మీరు ఇంతమంది గ్యాంగ్ ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఫిష్ వెంకట్ గారు అంటున్నారు. సో మరి అలాంటి ఒక తోడుని మీరు కోల్పోయారు. ఈ రోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? భువనగిరిలో గుట్ట ఉన్నదా, గుట్ట లేదని అంత బాధ ఉంది. అంత మాకు భువనగిరి గుట్ట అంత దైనం ఉండే. ఆ బాధ అయితే మాకు 100% ఇండస్ట్రీలో ఎవరితో ఇలా మాట్లాడాలి, ఇలా డైరెక్టర్ని ఇలా కలవాలి, ఈయన తీసుకోపోయి ఒక డైరెక్టర్ కలిసి మా తమ్ముళ్ళు కూడా ఒక డైరెక్టర్ని అడగడము చాలా మాకు ఇండస్ట్రీలో పెద్ద లోటు. అన్న మీకు గబ్బర్ సింగ్ టీం అనేది చాలా ఒక మంచి ఫేమ్ వచ్చిన పేరు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీరు అన్నం తినడానికి కూడా ఆయన పిలిచి మరీ పెట్టారని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఈ విషయం అనేది ఆయన దృష్టికి వెళ్ళలేదనుకోవచ్చా? మీరే తీసుకెళ్లారు, మేము కాదు, మీరే తీసుకెళ్లారు. వాళ్ళకి ఎరికే అయింది. వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. అంజలి అమ్మ బాగలేదు, వాళ్ళు అపోర్ట్లో ఉన్నారు. చిరంజీవి సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే ఇట్లా ఉన్నారు సార్ అంటే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేము, కార్యక్రమం అయితే అయిపోయింది అన్నాక మా వదిలిని తీసుకెళ్ళి చిరంజీవి సార్ దగ్గరికి వెళ్తాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము, ప్రభాస్ దగ్గరికి వెళ్తాము. ఏదైనా ఒక విధంగా వాళ్ళకి సాయం చేస్తే ఈ పేరు చెప్పి మీరు దేవుని లాగా విషయాన్ని లోటు లేకుండా ఆమె బతుకుతుందని మా గబ్బర్ సింగ్ టీమ్ రిక్వెస్ట్. అట్లానే వివి వినాయక్ గారి సినిమాలు ఉన్నాయి కదా, సో అందులో చాలా మంది హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో అన్న పనిచేసారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ కానీ ఆయన్ని కాపాడేదానికి రాలేదా స్టార్ హీరోల దగ్గర నుంచి? అంటే కొన్ని ఛానళ్ళల్లో ఆ రిపోర్ట్ వల్ల కొంతమంది ఇన్ని లక్షలు వచ్చినాయి అన్ని లక్షలు వచ్చినాయని వల్ల పెద్ద పెద్ద దాతలు కూడా ముంగర రాలేకపోయినాయి. ఈ వినాయక దగ్గర కూడా మా వదినమ్మని తీసుకుపోయి ఆయనను కూడా అడుగుతాం. కంపల్సరీ పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసారు. ఫస్ట్ పడగా ఇలా విషయం కట్ట నాకు పేరు వచ్చిందంటే ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పి ఆ నుంచి గబ్బర్ సింగ్ టీం కాదు మా అన్నకు ఆ తోడగొట్టు చిన్న దాంట్లోనే పెద్ద పేరు వచ్చింది. 100% జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా మీ ఛానల్ తరం నుంచి చూడాలి, హెల్ప్ చేయాలి మా వదినకి అని చెప్పి కోరుకుంటున్నాను. అన్న ఒకటన్నా, ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి ఇండస్ట్రీలో నర్సింగ్ అన్న, ఫిష్ వెంకట్ అన్న చాలా బ్రదర్గా చూసుకున్నాం. ఇప్పుడు వీళ్ళ తర్వాత అలా చూసుకునే వాళ్ళు ఆదరించే వాళ్ళు మాకు అటు కనిపిస్తలేదు అన్న. ఫస్ట్ అయితే మా గురువు సిఆర్ అన్న మాకు ప్రతి షూటింగ్లో చెప్తుండే ఇట్లా చేయరా అట్లా చేయరా అని. అలాగే చూసి అన్నలో కోల్పోయినాము. నర్సింగ్ అయినప్పటికీ మాకు ఫిష్ వెంకట్ అన్న. ఈ ముగ్గురు కన్నా ఇంకా మాకు అలాంటి లోటు తీసుకోవాలి ఇంకా లేదు, దొరకలే. ఇంకా ఇక దేవుడిని నమ్ముకొని ముందుకెళ్తాం.